పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల సభలు ఏర్పాటు చేయబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు కూడా చేపట్టనుంది. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. హైకమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 18 నెలల తర్వాత బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిని నియమించింది. లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కార్యక్రమాల రూపకల్పన చేసింది. ఫిబ్రవరి చివరి వరకు తెలంగాణలో వరుస కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే వికసిత భారత్ సంకల్ప యాత్రలు తెలంగాణలో జరుగుతున్నాయి. ఈ యాత్రలతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్షతల పంపిణీ జరిగింది. దేవాలయాల క్లీనింగ్ కార్యక్రమం సాగుతోంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 29 వరకు రామమందిర దర్శనం కోసం ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. 30 రోజుల పాటు 30 ట్రైన్లు తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లనున్నాయి. రామాలయ దర్శనం కోసం బీజేపీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో కమిటీని వేసింది. ఇక పెద్ద ఎత్తున వాల్ రైటింగ్స్ చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ గోడలపై రాయాలని పిలుపునిచ్చింది. ప్రతి పార్లమెంట్ పరిధిలో కనీసం 1000 చోట్ల కమలం పువ్వు గుర్తు, కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను రాయాలని నిర్ణయించింది. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం గ్రామ చలో అభియాన్ను చేపట్టనుంది. ఈ నెల 25న జాతీయ నవ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతి అసెంబ్లీలో 2 యువ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ డిసైడ్ అయింది. ఈ సమ్మేళనాలను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా ప్రసంగిస్తారు. ఈ నెలాఖరు వరకు బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. 5 చోట్ల నుంచి యాత్రలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఫిబ్రవరి చివరి వరకు బీజేపీ వరుస కార్యక్రమాలతో కార్యకర్తలను బిజీగా ఉంచనుంది. ఈ యాక్షన్ ప్లాన్ను చూస్తుంటే మార్చి 1 తర్వాతే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.